అందరూ నన్ను ఫాలో అవ్వండి సరేనా. లోపలికి జస్ట్ 350 మీటర్స్ వాక్. సో ఈ టెంపుల్ పేరు ₹100 అంట. ఇవాళ ఎండ లేదు, క్లైమేట్ చాలా కూల్ గా ఉంది, అది ప్లస్ పాయింట్. అసలు ఇంకొక 10 minutes అయితే టెంపుల్ కి రీచ్ అయిపోతాం. బైక్ పార్కింగ్ ₹10 తీసుకుని మాకు ₹20 టికెట్ ఇచ్చారు. సెక్యూరింగ్ హెల్మెట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సరికొత్త వీడియో. ప్రజెంట్ అయితే బీదర్ వెళ్తున్నాం కదా, ఆల్రెడీ వచ్చేసాం. ₹50కి జాంకీలు కొన్నాము. వీడు ₹70 చందు రాక్ స్టార్. నాకు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్తో ఫోటో దిగాలని కోరుకున్నది. మా ఏలూరు ఎన్టీఆర్ ఉన్నారు ఇక్కడ. అన్న ఒక ఫోటో ప్లీజ్. బాయ్ బాయ్, ఒక్క ఫోటో. ప్రజెంట్ నేనైతే నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాను. ఒక డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటే హైదరాబాద్ నుంచి ఒక 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ పేరు జర్నీ క్షేత్ర నరసింహస్వామి టెంపుల్. ఇట్స్ ఇన్ కర్ణాటక స్టేట్ బోర్డర్. స్వామివారిని దర్శించుకోవాలంటే గుహలో ఉన్న వాటర్ లోంచి వెళ్ళాలి. ఒక 350 మీటర్స్ వాక్ చేసుకుంటా. అది దాటిన తర్వాతే స్వామివారి దర్శనం ఉంటుంది. ఒక 3 hours పడుతుంది. హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వస్తే వీ కెన్ రియల్లీ ఎక్స్పీరియన్స్. ఏదో ఒక వీకెండ్ మీరు కూడా ప్లాన్ చేసి విజిట్ చేయండి ఖచ్చితంగానే. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరైనా పట్టుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం లోపలికి. అందరూ నన్ను ఫాలో అవ్వండి సరేనా. నేను ఫాలో అయిపోతాం. హాయ్. ఆడిస్తున్నారు. సో గైస్, మొత్తానికి దర్శనం అయిపోయింది. సీరియస్లీ ఇట్ వాజ్ ఏ రియల్లీ నైస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ దర్శనం అయిపోయాక బట్టలు తడిచిపోతాయి కదా, చేంజ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఇక్కడ. మా ఊళ్ళోగా జీన్స్ ప్యాంట్లు గట్రా వేసి రాకండి, ట్రాక్లు వేసారండి నీట్ గానే. వ్యూ పాయింట్ అద్దరిపోయింది ఇక్కడ. ఐ షో యూ. ఇక్కడ బీదర్లో ఇంకా ఫోర్ట్ అవి ఉన్నాయి, వేరే టెంపుల్స్ కూడా అని. సో ప్రజెంట్ అయితే వేరే చోటుకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. దారిలో ఏమన్నా కనిపిస్తే తినేసి వెళ్తాం. దర్శనం కంప్లీటెడ్, మూవింగ్ టు నెక్స్ట్ ప్లేస్.